So now we are going to do OSPF lab, basic lab, how the routes will learn dynamically. We will see that. So this is the topology, the same topology we are using. So currently Bangalore IP address is 4.4.4. I am in Hyderabad. I am trying to ping Bangalore IP, but it is not pinging because I don't have any route in my routing table. Let me configure the dynamic routing protocol that is called OSPF. So OSPF syntax into it. So what we need to go first, enter into the configuration terminal, then router OSPF. We are configuring OSPF, right? It's OSPF the process ID. If you give question mark, you will see the process ID. You can configure process ID from 1 to 65,535. As I told you, process ID means it's just local to the router. We are just identifying which this process area belongs to which process ID, just for managing purpose. Okay, we are not using this process ID for any packet advertisement or anything, any route selection, anything. Just చెప్పాను కదా, ఒక కర్నూలులో ఎన్నో ఏరియాస్ ఉంటాయి, ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్ అని. మున్సిపాలిటీ వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఏ ఏరియాలో ఏం ఇష్యూ వచ్చింది అనుకోవడానికి. అట్లా ఒక్కొక్క ఏరియాస్ మనం మల్టిపుల్ ఏరియాస్ మనం ఓఎస్పిఎఫ్లో కాన్ఫిగర్ చేసినప్పుడు దానికి ఒక ఏరియా ఐడి ఇస్తాం అనమాట, మనం గుర్తుపెట్టుకోవడానికి అంతే. ఓకే, దిస్ ఇస్ ద సింటాక్స్. సపోజ్ నేను 10 అని ఇస్తున్నాను. ఓకే ఓకే ఓఎస్పిఎఫ్ 10 అని ఇస్తున్నాను. అండ్ నౌ నెట్వర్క్, ఇప్పుడు నేను హైదరాబాద్ రౌటర్లో ఉన్నాను ఇక్కడ. ఓకే, ఐఎమ్ ఇన్ హైదరాబాద్. సో ఐ నీడ్ టు అడ్వర్టైజ్ మై నెట్వర్క్ ఓన్లీ. స్టాటిక్ అయితే అన్ని నెట్వర్క్స్, డెస్టినేషన్ నెట్వర్క్స్ అన్ని అడ్వర్టైజ్ చేయాలి, ఇక్కడ అవసరం లేదు. ఓన్లీ నీ నెట్వర్క్స్ మాత్రం అడ్వర్టైజ్ చేయి. అడ్వర్టైజ్ చేయాలంటే కమాండ్ ఏంటి, నెట్వర్క్. సో ఫస్ట్ ఈ నెట్వర్క్ ఏంది 1.1.1.1. ఓకే, తర్వాత యూనిట్ గివ్ సబ్నెట్ మాస్క్, వైల్డ్ కార్డ్ మాస్క్. వైల్డ్ కార్డ్ మాస్క్ అంటే ఏంటి, టోటల్ మాస్క్లో నుంచి సబ్నెట్ మాస్క్ తీసేస్తే వైల్డ్ కార్డ్ మాస్క్. అవునా, ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, ఇది /32 అని. సో ఇక్కడ నేను కాన్ఫిగర్ చేసింది 1.1 /32 కదా. సో /32 అంటే టోటల్ 255. సో టోటల్ నుంచి టోటల్ పోతే యూ విల్ గెట్ 0 ఓన్లీ, రైట్? క్లియరా? సో ఇక్కడ ఇది టోటల్ సబ్నెట్ మాస్క్. ఈ 1.1.1 యొక్క సబ్నెట్ మాస్క్ అంతా 255. ఇఫ్ యూ డూ సబ్స్క్రైబ్, రైట్, యూ విల్ గెట్ 0. ఓకే, దిస్ ఈజ్ వైల్డ్ కార్డ్ మాస్క్ ఫర్ 1.1.1.32. వైల్డ్ కార్డ్ మాస్క్ అనేది వేరే అవుతుంది, డిపెండ్స్ ఆన్ ద సబ్నెట్ మాస్క్ ఇచ్చి. ఇప్పుడు ఈ నెట్వర్క్ బిలాంగ్స్ టు విచ్ ఏరియా. సో ఏరియా డిఫైన్ చేయాలి కదా, ఏరియా 0. దట్స్ ఇట్, దట్ ఈస్ ద సింటాక్స్. అండ్ అనదర్ నెట్వర్క్, ఇంకో నెట్వర్క్ ఏంటి, 192.168.12.0. ఓకే, స్టాటిక్ రౌటింగ్లో ఈ డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌట్స్ అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ డైనమిక్లో నీకు కనెక్ట్ అయిన రౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్వర్టైజ్ చేయాలి. అడ్వర్టైజ్ చేస్తే కర్నూలుకి తెలుస్తుంది. అదే చెప్తున్నాను, రౌటింగ్ అంటే ఏంటి, అడ్వర్టైజ్ చేయడం. ఇఫ్ యూ డోంట్ అడ్వర్టైజ్ యువర్ నెట్వర్క్స్, హౌ అదర్ రౌటర్ విల్ కమ్ టు నో. నీ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నా గురించి నాకు స్కిల్స్ వచ్చు, సిసిఎన్ఏ కోర్స్ ఇవన్నీ చెప్తున్నానంటే నేను అడ్వర్టైజ్ చేయడం వల్లనే కదా. అందరికి చెప్పా, మీకు ప్రాక్టికల్గా చెప్తాను అది. నా గురించి నేను అడ్వర్టైజ్ చేయడం వల్ల మీరు అందరూ ఇప్పుడు జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నారు. ఓకే, సో సిమిలర్లీ హైదరాబాద్ రౌటర్ యొక్క నెట్వర్క్స్, ఇట్ ఈస్ అడ్వర్టైజింగ్. ఓకే, ఒకటి అడ్వర్టైజ్ అయిపోయింది, ఈ నెట్వర్క్ని అడ్వర్టైజ్ చేసేసాము. ఇప్పుడు ఇంకో నెట్వర్క్, దీని యొక్క సబ్నెట్ మాస్క్ ఎంత, 255. సారీ, వైల్డ్ కార్డ్ మాస్క్ రివర్స్లో వస్తుంది. ఓకే, లాస్ట్ ఆక్టెట్ బిలాంగ్ లేదు, ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి వాల్యూ. ఇఫ్ యూ గివ్ క్వశ్చన్ మార్క్, యూ కెన్ గివ్ ఏరియా అనేది డెసిమల్ నెంబరు. యూ కెన్ గివ్ ఏరియా ఫ్రమ్ 0 to 429, ఆల్మోస్ట్ 42 million, 4 billion, 42 million ఐ గెస్. యా, ఇన్ని ఈ రేంజ్లో ఇచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. కానీ ఏరియా 0 ఈజ్ ఎ బ్యాక్ బోన్ ఏరియా. ఖచ్చితంగా ఏరియా 0 అనేది కాన్ఫిగర్ చేయాలి, మిగతావి ఏదైనా తీసుకోవచ్చు. ఏరియా 0 అనేది బ్యాక్ బోన్ ఏరియా ఎందుకనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడు జస్ట్ సింపుల్ రౌట్స్ అనేది డైనమిక్గా ఎలా లర్న్ చేసుకుంటున్న కాన్సెప్ట్ ల్యాబ్ చెప్తున్నాను అంతే. ఓకే, యా. సో ఐమ్ జస్ట్ గివింగ్ ఏరియా 0, బ్యాక్ బోన్ ఏరియానే ఇచ్చేస్తున్నాను. నార్మల్గా ఏరియా 0ని ఇచ్చేస్తున్నాను. ఏరియా 0ని బ్యాక్ బోన్ ఏరియా ఎందుకంటారంటే, జస్ట్ ఆ రౌటింగ్ కాన్సెప్ట్ అర్థమైతే మీకు అన్ని ప్యాకెట్ లెవెల్లో లూప్ ఎలా అకర్ అవుతుంది. చెప్పాను కదా, మీకు బాగా గుర్తుందని నిన్ననో మొన్ననో చెప్పా. లూప్ అనేది ఈ రౌటింగ్లో చాలా ప్రాబ్లమాటిక్ థింగ్. ప్రతి రౌటింగ్ ప్రోటోకాల్కి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఏదైనా కనిపెడుతున్నామంటే ఖచ్చితంగా లూప్ హోల్స్ ఉంటాయి కదా. ఏ టెక్నాలజీ అయినా చూసుకోండి, దాంట్లో లూప్ హోల్స్ ఉంటాయి, ఏదైనా సరే.
సో ఏ రౌటింగ్ ప్రోటోకాల్ అయినా ఏ స్విచ్చింగ్ ప్రోటోకాల్ అయినా దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అది రాకుండా ఉండడానికి మనం టెక్నిక్స్ కనిపెడతాం. సో అది ఇందులో ఆ టెక్నిక్స్ ఏంటనేది చెప్తాను మీకు. ప్రతి రౌటింగ్ ప్రోటోకాల్కి ఒక రూల్స్ ఉంటాయి. ఆ తర్వాత ఆ రూల్స్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. ఓకే, సో ఓకే, నెట్వర్క్స్ అసైన్ చేశాను. ఎన్ని నెట్వర్క్స్? 1.1.1 అడ్వర్టైజ్ చేశాను, 12.0 అడ్వర్టైజ్ చేశాను, అయిపోయా, ఎండ్. సో రౌటింగ్ టేబుల్ ఏం కనిపించదు ఇప్పుడే. ఎందుకు? ఇంకా అడ్వర్టైజ్మెంట్ ఇంకా అవతల పక్క కూడా కాన్ఫిగర్ చేయాలి కదా. నువ్వు ఇక్కడ ఏదైతే అడ్వర్టైజ్ చేసావో ఏరియా 0ని, ఈతలు కూడా నువ్వు చెప్పాలి, హే నేను కూడా ఏరియా 0ని అని అనౌన్స్ చేయాలి. అప్పుడు ఏరియా 0 క్యాన్ టాక్ ఈచ్ అదర్. ఓకే, ఈ ఏరియా 0 అనేది పారామీటర్. సో యూ షుడ్ టైప్ ద మ్యాచ్ ద పారామీటర్. ఓకే, సో ఇప్పుడు నేను కర్నూలు రౌటర్లోకి వెళ్తాను. సారీ, ఇక్కడ ఉంది కదా కర్నూలు రౌటర్, కనిపిస్తుందా? ఓకే, కనిపిస్తుంది కదా గైస్? ఓకే ఓకే, సో కాన్ఫిగర్ టర్మినల్. సో కర్నూలు రౌటర్లో ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి? 3 నెట్వర్క్స్ ఉన్నాయి, కనెక్టెడ్ నెట్వర్క్స్. అవన్నీ అడ్వర్టైజ్ చేయాలి. అడ్వర్టైజ్ చేసే ముందు రౌటర్లోకి వెళ్ళాలి. రౌటర్ OSPF 10 ఏరియా ఐడి. సో మనం ఈ ఏరియా మొత్తం ఏరియా 0 ఇదంతా, దిస్ ఈజ్ ఆల్ ఏరియా 0. ఓకే, ఏరియా 0. చెప్తున్నాం ఇవన్నీ ఇవన్నీ ఒక ఏరియా 0లో ఉన్నాయి. ఓకే, ఇట్ ల్యాబ్ ఓపెన్ చేస్తాం. ల్యాబ్ ఓపెన్ చేస్తాం, క్లియర్గా ఉంటుంది. ఉంది కదా, క్లియర్గా పెడదాం. జస్ట్ ఒక సింపుల్ ల్యాబ్. సారీ, సో ఇవన్నీ ఏరియా 0లో ఉన్నాయి. ఓకే, ఏరియా 0, ఏరియా 0. సో ఏరియా 0 ఉన్నాయి కాబట్టి అన్నిటికీ ప్రాసెస్ ఐడి సేమ్ ఇస్తున్నాం. ఓకే, ఈ ఏరియా ఉన్నాయి కాబట్టి దే కెన్ టాక్ ఈచ్ అదర్. ఓన్లీ ఏ ఏరియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే దే కెన్ ఎక్స్చేంజ్ సేమ్ ఇన్ఫర్మేషన్, కొన్ని ఇన్ఫర్మేషన్. సో అవి చెప్తాను మీకు. ఇప్పుడు జస్ట్ చూడండి, డైనమిక్గా ఎలా రన్ అవుతుంది. మనం స్టాటిక్ రౌటింగ్లో ఉండే ప్రాబ్లమ్ని డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ ద్వారా ఎలా రిజాల్వ్ చేస్తాం. సింపుల్. నేను అన్ని నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేయట్లేదు, ఓన్లీ నా నెట్వర్క్స్ని అడ్వర్టైజ్ చేస్తున్నాను. నీకు డెస్టినేషన్ IP అడ్రస్ తెలియాల్సిన అవసరం లేదు. ఇక్కడ డెస్టినేషన్ IP అడ్రస్ ఏమో మనకు అవసరం. జస్ట్ ఏరియా మన ఓన్లీ OSPF డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేసి చాలా అదే చూసుకుంటుంది మిగతాదంతా. సో నా అడ్వర్టైజ్ ద నెట్వర్క్స్ ఆన్ ఎక్కడ? OSPF కర్నూలు రౌటర్లో చూద్దాం ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ 2.2.2 ఇద్దాం. 2.2.2 ఇచ్చిన తర్వాత దాని వైల్డ్ కార్డ్ మాస్క్ 0.0.0.0 అండ్ నౌ గివ్ ద ఏరియా 0. అయిపోయింది. నెక్స్ట్ నెట్వర్క్ ఏంటి? 192.168.12.0 ఉంది. దాని యొక్క వైల్డ్ మాస్క్ ఇది, వైల్డ్ కార్డ్ మాస్క్ అండ్ ఏరియా 0. అయిపోయింది. నెక్స్ట్ నెట్వర్క్ 192.168.23.0. ఓకే, దాని వైల్డ్ కార్డ్ మాస్క్ ఏరియా 0. డన్. అంతే, సింపుల్ కాన్ఫిగరేషన్, చాలా సింపుల్. అయిపోయింది OSPF. ఓకే, నౌ ఇప్పుడు చూద్దాం. షో IP చూసారా? షో IP రౌట్ చూద్దాం. చూసారా? నేను కర్నూలు రౌటర్లో ఉన్నా కదా. ఈ 1.1 అనేది OSPF అనే, O అంటే ఏంటి ఇక్కడ? OSPF అనే ప్రోటోకాల్ ద్వారా లర్న్ అయింది. దాని యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అంతా 10. సో ఈ 1.1 రీచ్ అవ్వాలంటే నువ్వు 12.1 నుంచి వెళ్ళండి. 12.1 గేట్వే, దిస్ ఇస్ నెక్స్ట్ గేట్వే. అర్థమైందా? సో నేను జస్ట్ అడ్వర్టైజ్ చేయగానే ఇట్ ఈస్ రన్నింగ్. సో కర్నూలులో ఏమేమి నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేసా? 2, 12, 20. సో ఇవన్నీ సేమ్ ఏరియా కాబట్టి దే కెన్ ఎక్స్చేంజ్ ఈచ్ అదర్. సో ఇప్పుడు నైబర్స్ డిస్కవర్ అయిపోయింటుంది. నైబర్స్ చెక్ చేయాలంటే ఏం లేదు, షో IP OSPF నైబర్. దిస్ ఈజ్ అ కమాండ్ టు చెక్ ద నైబర్. చూడండి, నైబర్ ఏమవుతుంది? 1.1.1 అవుతుంది. అంటే దిస్ హైదరాబాద్ రౌటర్. చూడండి, ఇది ఫుల్లో ఉండాలి. సో ఈ స్టేట్స్ అన్నీ నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సిమిలర్లీ అనంతపూర్లో కూడా త్వరగా మనం కాన్ఫిగర్ చేద్దాం. కాన్ఫిగర్ టర్మినల్. సో రౌటర్ OSPF 10. ఓకే, సో అనంతపూర్లో రౌట్స్ ఏమున్నాయి? నెట్వర్క్ 3.3.3, వైల్డ్ కార్డ్ మాస్క్ అండ్ ఏరియా. దట్స్ ఇట్. అగైన్ నెట్వర్క్
192.160. How many? 23.0, 34.0. 23.0 దాని యొక్క వైల్డ్ కార్డ్ మాస్, ఏరియా 0. ఓకే, సిమిలర్లీ 34.0 మీకు ఒక నోటిఫికేషన్ వచ్చింది చూడండి, అడ్జసెన్సీ ఎస్టాబ్లిష్ అయిందని. ఎవరితోటి? కర్నూలు తోటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే కర్నూలు వైపు నేను అడ్వర్టైజ్ చేశాను, ఇమీడియట్గా ఇక్కడ కూడా నేను అడ్వర్టైజ్ చేశాను కాబట్టి ఒకదానికొకటి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకొని అడ్వర్టైజ్ అయిపోయాయి, నైబర్స్ ఫామ్ అయిపోయాయి. ఓకే, అది. నెక్స్ట్ నేను అనంతపూర్ కూడా చేసేస్తాను త్వరగా, బెంగళూరు కూడా చేసేస్తాను. అనంతపూర్ అయిపోయింది. కాన్ఫిగర్ టెర్మినల్, సింపుల్ రౌటర్ OSPF 10. ఓకే, నెట్వర్క్ ఏమేమి ఉన్నాయి? 4.4.4, వైల్డ్ కార్డ్ మాస్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఏరియా. దాట్స్ ఇట్. నెక్స్ట్ ఇంకో నెట్వర్క్ ఏంటి? 192.168.34.0 ఏరియా. వైల్డ్ కార్డ్ మాస్ కదా, ఏంది? 0.0.0.0 255. లాస్ట్ 255 వస్తుంది. ఏరియా 0. దాట్స్ ఇట్. అండ్ నౌ చూడండి, ఫుల్ అయిపోయింది. అంటే 3.3.3 ఎవరు? అడ్జసెన్సీ ఎవరు? ఇట్స్ అనంతపూర్. అనంతపూర్తో కూడా అడ్జసెన్సీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు చూసుకుంటే నేను అనంతపూర్లోకి వెళ్తే అనంతపూర్కి నైబర్స్ ఎవరెవరు అవుతారు? కర్నూలు అవుతారు, బెంగళూరు అవుతారు. అంటే 2.2.2, 4.4.4. చెక్ చేద్దాం ఒకసారి టేబుల్లో. షో IP OSPF నైబర్స్ ఎవరెవరో చెక్ చేస్తున్నాం. చూడండి, ఉన్నారా? 4.4.4 అనేది బెంగళూరు, 2.2.2 అనేది అనంతపురం. ఫస్ట్ నైబర్స్ డిస్కవర్ చేసుకొని ఆ తర్వాత అడ్జసెన్సీ ఎస్టాబ్లిష్ అయ్యి అప్పుడు రౌట్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ అంతా టుమారో చెప్తాను. ఓకే, ఇప్పుడు జస్ట్ బేసిక్ ల్యాబ్ చెప్తున్నాను మీకు. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి పింగ్ చేయగలనా? పింగ్ చేయాలంటే ఫస్ట్ రౌట్ చెక్ చేయాలి. చూడండి, 4.4.2 అసలు లేదు, అప్పుడు అసలు OSPF రౌట్సే లేవు. చూడండి, రౌటింగ్ టేబుల్లో OSPF రౌట్స్ ఉన్నాయా? ఏం లేవు. ఇప్పుడు నేను రౌటింగ్ టేబుల్ చెక్ చేస్తాను. షో IP రౌట్ ఇస్ ద రౌటింగ్ టేబుల్. చూడండి, ఎన్ని లర్న్ అయినాయి చూడండి త్రూ OSPF. సో 2.2.2 లర్న్ అయింది త్రూ OSPF. అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 110. ఓకే, 3.3.3 లర్న్ అయింది 4.4. సో నా రౌటింగ్ టేబుల్లో రౌట్ ఉంది 4.4.4. ఇట్ ఈస్ ఎగ్జిటింగ్ వై 12.2. సో ఇది ఈజీగా ఉందా? స్టాటిక్ రౌట్ ఈజీగా ఉందా? సో ఇదే ఈజీగా ఉంది కదా. జస్ట్ 2 రౌట్స్, నీ రౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి టెస్ట్ చేసుకుంటే చాలు. యూ విల్ లర్న్ ఆటోమేటికలీ. సపోజ్ ఈ 4 రౌటర్సే ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ రౌటర్స్ అయితే సింపుల్. ఓకే, OSPF routing protocol configure cheyina it will learn automatically. So now let me ping 4.4.4. now you are able to ping perfectly. Do trace route now. 4.4.4 చూడండి, it is going to the Kurnool, Anantapur, then 34.4 is a Bangalore. నిన్న స్టాటిక్ రౌట్ కాన్ఫిగర్ చేయడం సేమ్ అచీవ్ చేసాం. ఓకే, సో నౌ యూ అండర్స్టూడ్ రైట్. ఆటోమేటిక్గా లర్న్ చేసుకుంటుంది OSPF. So this is how you OSPF configuration. This is a basic lab. Okay, so ఇది మీరు ల్యాబ్ చేయండి, ల్యాబ్ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే.